Hi, this is Srinivas Valeti. Welcome to AP Political Ground Report. दूध का दूध, पानी का पानी. రాజకీయ దాగుడు మూతలకు తెలంగాణ జన తీర్పు కేల్కతమనిపించింది. వాపు ఎవరిదో బలం ఎవరిదో తేల్చి చెప్పింది. లెక్క తప్పి కూటమికి ఓటమి మిగిలింది. ఇక ఏపీలో త్వరలో ఎలక్షన్ సైరన్ మోగనుంది. నవ్యాంధ్రలో జరిగే ఎన్నికల సంగ్రామంలో హోలాంధ్ర తీర్పు ఎటువైపు ఉండబోతోంది? అధికార పార్టీ మళ్లీ అందలం ఎక్కుతుందా? ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్ఫుటమవుతుందా? ఏపీకి ప్రత్యేక హోదాపై నాటకాలకు ప్రజా తీర్పు తెరవేయబోతుందా? ప్రత్యామ్నాయ పవనాలే ప్రభంజనం సృష్టించబోతున్నాయా? పార్టీల అంచనాలేంటి? ప్రజా నాడి ఏంటి? గెలిచేదెవరు, ఓడేదెవరు? 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాల్లోని రాజకీయాల అప్డేట్స్ను మీ ముందుంచడానికి వచ్చింది 99 టీవీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. చేనేత చీరలకు ప్రసిద్ధి. అందులో మగవలను కట్టిపడేస్తాయి. ఒక్కసారి ఆ చీర కట్టుకుంటే కొత్త అందాలతో మెరిసిపోవడమే కాదు, మైమర్చిపోతారు. విదేశీయులకు ఆ ప్రాంతం అంటే మహాప్రీతి. ఆధునిక డిజైన్లతో శారీస్ నేయడం అక్కడి వారి ప్రత్యేకత. రెండు వైపులా ఒకే డిజైన్ ఉండేలా ఎంతో అందంగా డిజైన్ చేస్తారు. అందులో జామ్దాని వర్క్ అద్భుతం, మహా అద్భుతం. చీరల తయారీలో ఇటువంటి నైపుణ్యం మరెక్కడా కనిపించదు. అంతేకాదు కాటన్ చీరల్లో చుట్టూ చెంగావి రంగు చీర తయారు చేయడం ఇక్కడి కార్మికుల నైపుణ్యతకు నిదర్శనం. కేవలం చేతితో అలటం, యంత్రంతో తయారు చేయడమే వీరి స్పెషల్. అందుకే వెంకటగిరి చీరలంటే వరల్డ్ వైడ్గా ఎంతో ఫేమస్. అలాంటి వెంకటగిరిలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కంచుకోటను బద్దలు కొడతామని చెప్తున్నారు నేతలు. హ్యాట్రిక్తో రికార్డు సృష్టిస్తామని చెప్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే. మరోవైపు ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తోంది జనసేన. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం చేనేత కార్మికులకు కానివ్వండి, అదేవిధంగా వెంకటగిరి రాజావారికి సంస్థానానికి సంబంధించి పెట్టింది పేరు. అయితే చేనేత కార్మికులు దశాబ్దాలుగా కూడా తీరని కష్టాలను ఎదుర్కొంటున్నారు. తరతరాలుగా కూడా మగ్గం వృత్తిలో కూడా వాళ్ళు మగ్గిపోయేటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలన్నటువంటి ఆర్థిక వనరులతో కూడా వారి యొక్క జీవిత కాలం పూర్తిగా కూడా ఈ యొక్క మగ్గంలోనే నలిగిపోయేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అంటే గతంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెసు తదితర పార్టీలన్నీ కూడా పోటీ చేశాయి. అయితే తెలుగుదేశం పార్టీ మెజార్టీతో కూడా ఇక్కడ రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా చేనేత కార్మికులకు పూర్తిగా కూడా సహకారం లేనటువంటి పరిస్థితి. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు వాళ్ళ మగ్గాలన్నీ కూడా పూర్తిగా కూడా నీటిలో కూడా మునిగిపోయాయి. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే, శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో రామకృష్ణ తగినటువంటి ఆర్థిక సహాయం వీళ్ళకి చేసి ఆదుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రానున్నటువంటి 2019 సార్వత్రిక ఎన్నికల్లో మనం చూసినట్టయితే ఏ పార్టీకి సమర్థవంతమైనటువంటి నాయకుడు లేడు అన్నటువంటిది స్పష్టమవుతుంది. అంటే ఏ పార్టీకి ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల్లో ఈ యొక్క వెంకటగిరి ప్రజలు మొగ్గు చూపుతారో వేచి చూద్దాం. రాజులు ఏలిన ప్రాంతం. రాజమహల్, చారిత్రక కట్టడాలు ఆనాటి పూర్వ వైభవాన్ని చాటి చెబుతున్నాయి. స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరిపోసిన మహానుభావులు నడియాడిన నేల. చేనేత చీరలకు ఫేమస్. మగువలకు అందాన్నిచ్చే వెండి జరీ, ఆఫ్ ఫైన్ జరీ వంటి రకరకాల కొత్త చీరల్ని ప్రపంచానికి పరిచయం చేసిన ప్రాంతం. ఇక్కడ తయారైన వస్త్రాలు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. వందల ఏళ్ల నుంచి ఆ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న వారి కుటుంబాల్లో మాత్రం వెలుగులు నింపేవారే కరువయ్యారు. ఇక కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఎంతో వైభవంగా జరుపుకునే పోలేరమ్మ జాతర ఈ నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ ఎన్నికల సైరన్ మోగకముందే చలిలో కూడా రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. రాజకీయ వారసులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూసుకొస్తున్నారు. మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన వెంకటగిరిలో రాజకీయం కొత్త మలుపులు తిరుగుతున్నాయి. (1952) ఏర్పడిన వెంకటగిరి నియోజకవర్గంలో 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 8 సార్లు కాంగ్రెస్, 5 సార్లు టీడీపీ గెలుపొందింది. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. నేదురుమల్లి ఫ్యామిలీకి మంచి పట్టున్న నియోజకవర్గం కూడా. ఇక్కడి నుంచే జనార్దన్ రెడ్డి పోటీ చేసి సీఎం అయ్యారు. నేదురుమల్లి రాజ్యలక్ష్మి కూడా పలుసార్లు పోటీ చేసి గెలిచారు. నేదురుమల్లి ఫ్యామిలీకి ఈ నియోజకవర్గం చిరపరిచితం.
వెంకటగిరి నియోజకవర్గం వారి కుటుంబానికి విడదీయరాని బంధం ఉండేది. సొంత సెగ్మెంట్ కావడం, అక్కడి ప్రజలతో విడదీయరాని సంబంధాలున్నాయి. రాష్ట్ర విభజనతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. అంతేకాదు ఆయన ఒక్కసారిగా వైసీపీలోకి జంప్ కావడంతో కొత్త సమీకరణాలు తెరపైకొచ్చాయి. ఒకప్పుడు వెంకటగిరి కాంగ్రెస్కు కంచుకోట, ఇప్పుడు సైకిల్కు దుర్భేద్యమైన కోటగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామకృష్ణ వరుసగా 2 పర్యాయాలు విజయం సాధించారు. మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయ్యారు. అధిష్టానం టికెట్ తనకే కేటాయిస్తుందని ధీమాగా ఉన్నారు. టీడీపీ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనను ముచ్చటిగా మూడోసారి గెలిపిస్తాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు, ప్రజల్లో వ్యతిరేకత ఉందని ప్రచారం సాగుతుంది. తన సర్వేలో నెగటివ్ మార్కులు రావడంతో చంద్రబాబు రంగంలోకి దిగి పలుమార్లు హెచ్చరించినట్లు తెలుస్తోంది. పద్ధతి మార్చుకోవాలని సూచించినట్లు తెలిసింది. ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని, నిత్యం వారితో ఉండాలని, లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారట. వివాదాస్పద ఎమ్మెల్యేగా రామకృష్ణకు పేరుంది. అంతకుమించి అవినీతి ఆరోపణలు ఆయన్ని వెంటాడుతున్నాయి. దీనికి తోడు ప్రతి సందర్భంలోనూ వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. మున్సిపల్ వ్యవహారాల్లో ఎమ్మెల్యే పెత్తనం చలాయిస్తున్నారని, శారదను అవమానిస్తూ ఆమె సామాజిక వర్గాన్ని దూరం చేసుకున్నారనే ప్రచారం సాగుతుంది. ఒకానొక సందర్భంలో ఆమె పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. దీంతో టీడీపీ పెద్దల బుజ్జగింపుతో ఆమె వెనక్కి తగ్గినట్లు సమాచారం. వీరిద్దరి మధ్య రాజీకి మంత్రి రాయన ప్రయత్నించినా అది ఫలితం లేకుండా పోయింది. అప్పట్నుంచి వీరిద్దరూ ఎడమకం పెడమకంగానే ఉన్నారు. ఒకప్పుడు వైసీపీలో వర్గపోరు పీక్ స్టేజ్కి చేరిన అధిష్టానం రంగప్రవేశంతో పరిస్థితి చక్కబడింది. ఇక్కడి సీటు ఆ పార్టీలో హాట్ కేక్ లాగా మారింది. టికెట్ కోసం మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, బొమ్మిరెడ్డి మధ్యనే పోటీ ఉంటుందని భావించారు. అనూహ్యంగా రాఘవేందర్ రెడ్డి సైకిల్ ఎక్కేశారు. ఆనం రాకతో పొసగకనే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆనంకు ఎదురులేదని అనుకుంటున్న సమయంలో రేసులో నేనున్నానంటూ నేదురుమల్లి రాజ్కుమార్ రెడ్డి తెరమీదకొచ్చారు. జగన్ను కలిసి ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. దీంతో ఆ పార్టీలో టికెట్ ఫైట్ తారాస్థాయికి చేరిందనే ప్రచారం సాగింది. వెంకటగిరి సీటు కన్ఫర్మ్ అయినందువల్లనే వైసీపీలోకి రాజ్కుమార్ జాయిన్ అయినట్లు వార్తలు షికార్లు చేశాయి. కానీ రాజ్కుమార్ తిరుపతి, బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జిగా అధిష్టానం ప్రకటించి ఉత్కంఠకు తెరతీసింది. మరోవైపు వెంకటగిరి రాజా కుటుంబీకులతో ఎమ్మెల్యేకి సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాజా ప్యాలెస్ కు వెళ్లిన ఎమ్మెల్యే వియ్యంకుడు పారిశ్రామికవేత్త గంగాప్రసాద్ సర్వజ్ఞకుమార్ యాచేంద్రతో సమావేశమయ్యారు. సిట్టింగ్ లీడర్ కు మద్దతివ్వాలని కోరగా ప్రజల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటానని ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో రాజకుటుంబీకుల మద్దతు విషయంలో సస్పెన్స్ నెలకొంది. మరోవైపు వైసీపీ నేతలు కూడా యాచేంద్రను టీడీపీకి చెందిన మరో నేత చెలికం శంకర్ రెడ్డిని కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న ఈ సంఘటనలు ఏ పరిణామాలకు దారితీస్తాయోనని కలవరపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. మరోవైపు రాజకుటుంబీకుల నుంచి ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం ఉందని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. పార్టీలు అధికారం కోసం పాకులాడ్డమే కాని చేనేతల్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చేనేత కార్మికుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. పూట గడవడమే కష్టంగా మారింది. ప్రకృతి విపత్తులు సంభవిస్తే పస్తులు పడుకోవడమే వారికి తెలుసు. ప్రాణాల్ని పణంగా పెట్టి రాత్రింబవళ్లు కష్టపడుతున్నా గిట్టుబాటు ధర రావడం లేదు. దీనికి కారణం పాలకుల పాపమే అంటున్నారు నేత కార్మికులు. ప్రపంచవ్యాప్తంగా చేనేత చీరలకు మంచి గిరాకీ ఉన్నా మంచి ధర లేక తమ బతుకులు దుర్భరంగా మారాయని ఆరోపిస్తున్నారు. ఎవరొచ్చినా చేసేదేమీ లేదంటున్నారు. నిన్న మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న నియోజకవర్గం మాజీ మంత్రి రాకతో హీట్ ఎక్కింది. ఎన్నికల షెడ్యూల్ రాకున్నా ఎన్నికల వేడి రాచుకుంది. వైసీపీ నుంచి ఆ మాజీ మంత్రి బరిలో ఉండడంతో అధికార పార్టీ ఎమ్మెల్యే అలర్ట్ అయ్యారు. ఇక అంతే, ఇద్దరి మధ్య మాటల తూటాలతో మంట పుట్టిస్తున్నారు. అంతేకాదు జోరు పెంచి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు.
ఎవరా మాజీ మంత్రి, ఏంటా విమర్శలు? నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిల మధ్య సవాళ్ల పర్వం మొదలైంది. 2 దఫాలు వెంకటగిరి నుంచి గెలిచిన కురుగొండ్ల మంచి ఊపు మీదున్నారు. ఈసారి హ్యాట్రిక్ పై కన్నేశారు. ప్రజలు మొత్తం టీడీపీ వెంటే ఉన్నారని, తన గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు. గెలుపు ధీమాలో ఉన్న ఆయనకు బ్రేక్ వేస్తామంటున్నారు ఆనం రామనారాయణ రెడ్డి. వైసీపీ నుంచి ఆనం బరిలో ఉండడంతో గెలుపు అంత ఈజీగా ఉండదనే విషయం ఎమ్మెల్యేకు తెలుసు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్లాన్ను అమలు చేస్తున్నారు సిట్టింగ్ లీడర్. మొన్నటి వరకు అభ్యర్థిత్వాలపై అనేక అనుమానాలతో సందిగ్ధ రాజకీయాలు నెలకొన్న వెంకటగిరిలో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. టీడీపీలో సిట్టింగ్ పై సందేహాలున్నా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం తానే ముచ్చటగా 3వసారి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ విషయం ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ అనుచరుల దగ్గర చెప్పినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి మాజీ మంత్రి ఆనం బరిలో ఉండడంతో ఈసారి ఎలాగైనా గెలవాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. గతంలో రాపూరు నుంచి గెలిచిన ఆనంకు అక్కడ మంచి పట్టుంది. అంతేకాదు స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. జిల్లా వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్న ఆనం ఈసారి వెంకటగిరి నుంచి పోటీ చేస్తుండడంతో వార్ వన్ సైడ్ అనే ఆలోచన వైసీపీలో ఉంది. పాత పరిచయాలు, ఆత్మీయులు, అనుచరుల్ని కలిసేందుకు ఆనం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. వెంకటగిరి ఇన్ఛార్జిగా నియమించిన అనంతరం ఆనం పెంచలకోనలోని శ్రీ పెనుసల లక్ష్మీనరసింహస్వామి సన్నిధి నుంచి ప్రచార పర్వం ప్రారంభించడంతో వైసీపీ క్యాడర్లో నూతనోత్సాహం నింపినట్లయింది. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని రాపూరు నుంచి గతంలో ఆనం రామనారాయణ రెడ్డి 2 సార్లు ప్రాతినిధ్యం వహించి మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కలువాయి, సైదాపురం, డక్కిలి, బాలాయిపల్లి మండలాల్లోని పాత వర్గాలను సమీకరిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలందరూ ఆనం వెంట నడుస్తున్నారు. వెంకటగిరి టౌన్ లో కూడా పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారాయన. నియోజకవర్గంలో ఆనం రాజకీయాలు స్టార్ట్ అవ్వడంతో అధికార పార్టీలో ఉండే నేతలు సైతం ఆనం వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే టీడీపీ నుంచి భారీగా వలసలుంటాయనే ప్రచారం జరుగుతుంది వెంకటగిరిలో. పార్టీపై, ఎమ్మెల్యే మీద అసంతృప్తితో ఉన్న నేతలందరూ ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డితో టచ్ లో ఉన్నట్లు సమాచారం. త్వరలో ఫ్యాన్ పార్టీలోకి జంప్ అవుతారనే టాక్ వినిపిస్తోంది. ఫైనల్ గా చూసుకుంటే వెంకటగిరిలో ఆనంకు తిరుగులేదని అర్థమవుతోంది. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ కూడా వెంకటగిరి రాజు తానేనంటున్నారు. సంక్షేమ పథకాలే తనను గట్టెక్కిస్తాయని చెబుతున్నారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు లేకపోవడం కొంత మైనస్. రాష్ట్ర విభజనతో ఈ 2 పార్టీలపై ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు చల్లారలేదని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇక జనసేన వెంట నడిచేందుకు యూత్, మహిళలు ముందుకొస్తున్నారు. పవన్ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. తుఫాన్కు ముందు సముద్రమంత ప్రశాంతంలాగా మారింది జనసేన పరిస్థితి. ఒక్కసారి స్టార్ట్ అయితే దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ప్రస్తుతానికి ఇక్కడ జనసేన కాస్త సైలెంట్ గా ఉన్నా ఎన్నికల సమయానికి ఉప్పెనలా విరుచుకుపడే అవకాశం ఉందంటున్నారు స్థానికులు. గట్టిగా ప్రయత్నిస్తే ప్రధాన పార్టీలకు చెక్ పెట్టడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు రాజకీయ నిపుణులు. రాజకీయ చైతన్యం ఉన్న నియోజకవర్గం. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలు ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి, మంత్రులు అందించిన నేల. అలాంటి గడ్డపై ఓ భయం మాత్రం వెంటాడుతూనే ఉంది. వెంకటగిరి నుంచి వరుసగా 2 సార్లు గెలిస్తే 3వసారి ఓడిపోతారనే నానుడి ఉంది. మరి టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ పరిస్థితి ఏంటి? అలాంటి సెంటిమెంట్ను నమ్ముతున్నారా అంటే నో అంటున్నారు. చరిత్రను తిరగరాస్తానని, ముచ్చటగా 3వసారి గెలిచి తీరుతానని శపథం చేస్తున్నారు. సో అటు ఆనం కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తన ట్రాక్ రికార్డును చూసి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు జనసేన కూడా బలమైన అభ్యర్థిని బరిలోకి దింపితే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందంటున్నారు రాజకీయ నిపుణులు.
వెంకటగిరికి మంచి రాజకీయ చరిత్ర ఉంది. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ డిఫరెంట్ గా ఉంటాయి. ప్రజలు కూడా విలక్షణ తీర్పునిస్తూ ఉంటారు. ఎంతో ఆలోచించి నాయకుణ్ణి ఎన్నుకుంటారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే దారుణంగా తీర్పిస్తుంటారు. ఫలితంగా నేతలు పలుమార్లు ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పలేదు. ఈసారి మాత్రం రాజకీయాలు కాస్త డిఫరెంట్ గా ఉన్నాయి. లోకల్ క్యాండిడేట్ ను ఎన్నుకుంటామని చెబుతున్నారు స్థానికులు. 4.5 ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అర్హులైన పేదలకు అందలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి పథకంలోనూ అవినీతి రాజ్యమేలిందని బాహాటంగానే బయటపెడుతున్నారు. చాలా దిగువ స్థాయిలో ఉంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఏరే ప్రాంతాల్లో నుంచి వచ్చి వెంకటగిరిలో ఎమ్మెల్యే కావాలని ఒక ఆలోచనతో ఉన్నారు. ఈ వెంకటగిరి గురించి మనకి అమెరికా బుట్టి గత 500 సంవత్సరాల అంతకన్నా ముందు వెంకటగిరి పుట్టింది. వెంకటగిరికి మంచి చరిత్ర ఉంది. ఇక్కడ ఉన్న రాజులు కానీ అన్నీ కానీ ఇక్కడ రాజకీయ పరంగా ఈ లోకల్కి చెందినటువంటి వ్యక్తుల్ని ప్రిఫర్ చేయాలని ఒక ఆలోచన ఉంది. అదేవిధంగా అధికార పక్షం అయితేమి ప్రతిపక్షం అయితేమి రాష్ట్రంలో ఎక్కడా కూడా మనుగడ లేదు. అదేవిధంగా అన్ని అవినీతిలో కూరుకుపోయి ఉన్నాయి అధికార పక్షం ప్రతిపక్షం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వెంకటగిరి లోకల్గా ఉండే ఒక వ్యక్తిని సపోర్ట్ చేయాలన్న ఆలోచన మాకుంది. నియోజకవర్గంలో భయంకరమైన అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు ప్రజలు. పేదలకు అందించే పింఛన్ విషయంలో అక్రమాలు జరిగాయంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు అహంకారం ఎక్కువగా ఉందని, ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం ఎప్పుడో మానేశారని చెబుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ధనబలంతో క్వార్టర్ బాటిల్ నోటుకు ఓట్లు కొనుగోలు చేసి నేతలు గెలుస్తున్నారన్నారు. సరైన నాయకుడు లేకపోవడంతో పేదవారి బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీ వచ్చినా ఈ పేదోళ్ళకి ఏమీ ఒరిగిందేమీ లేదు, చేసిందేమీ లేదు. చేయాల్సింది చాలా ఉండదంటానే మొత్తం ఏమార్చుకొని పోతూ ఉన్నారు. కొత్తగా వచ్చేవాళ్ళు అట్నే ఉన్నారు, పాతోళ్ళు అట్నే ఉన్నారు. ఇప్పుడు వరకు చేసింది ఏమీ లేదు ఈ వెంకటగిరిలో. రాజకీయాలు ఇక్కడ అనుకునేదానికి ఏముండదండి. వచ్చిన వాళ్ళు డబ్బులు సంపాదించుకొని దిగేస్తున్నారు. పేదోళ్ళుగానే ఉన్నారు. మహారాజులుగానే అయిపోతున్నారు. ఇక్కడ ఏమి ఒరిగింది ఏమి లేదు, ఏమి చేసింది ఏమి లేదు. నువ్వు 15 కోట్లు నువ్వు సంపాదించుకో, నేను 7 కోట్లు సంపాదించుకుంటా. నాకు కొరవ 7 కోట్లు వచ్చే ఎలక్షన్లో సంపాదించుకో. అంతేగాని పేదోడు ఆ బియ్యం ఇదిగానే ఉన్నాడు. ఎన్ని ప్రభుత్వాలొచ్చినా తమ బతుకులు మారడం లేదంటున్నారు చేనేత కార్మికులు. వర్షాలు పడితే మగ్గంలోకి నీళ్లొచ్చి చేరతాయని, ఆ టైంలో పస్తులు పడుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా కుటుంబం మొత్తం కష్టపడినా కూలి గిట్టడం లేదంటున్నారు. మగ్గం నేస్తున్నాము, మాకు నేసిన కూలీలు సాలటం లేదు. ఈ నేసిన దాంట్లోనే అందరం బతకాలా, పిల్లకాయలు చదివించుకోవాలా, ఇంట్లో పోషించుకోవాలా. కానీ మాకు ఎలాంటి సహాయం అందలేదు. ప్రభుత్వం కూడా మాకు ఎలాంటి సహాయం ఇవ్వలేదు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఇచ్చినా మమ్మల్ని మాత్రమో వెనకే వేస్తున్నాంలే కానీ మాకేం చేయటం లేదు. తరతరాల నుంచి మగ్గం నేయడమే వృత్తిగా చేసుకుని జీవిస్తున్నామని చెబుతున్నారు నేత కార్మికులు. ఎన్నికలప్పుడు చేనేతకు చేయూత ఇస్తామని చెప్పడమే కాని ఆ తర్వాత ఒక్కరు కూడా తమను ఆదుకోవడం లేదని చెబుతున్నారు. తన చిన్నతనం నుంచి ఇదే పని చేస్తున్నామన్నారు. మేము చిన్నప్పుడు అంచి మగ్గాలు నేసేవాళ్ళము. చిన్నపిల్లకాయలు కూడా పూతలేసేది, తిరులు చుట్టేది, కన్నులు చుట్టేది, తోడేది. చిన్నపిల్లకాయల నుంచి మాకు ఉంది. సాలను కూలిస్తారు. అదే అన్నిటికీ చేసుకోవాలా, అప్పో చేసుకొని పిల్లకాయలు చదివియాలా. అట్లా ఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వం రావాలా, మాకు సహాయం చేయాలా, బాగా చేయాలా. చంద్రబాబు నాయుడు వచ్చినాడు, ఏదో వానల్లో ఏదో 11,500 ఇచ్చినాడు, బియ్యం ఇచ్చినాడు, అన్నీ చేసినారు. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం బాగా వస్తే ఎవరు వస్తారో తెలియదు. బాగా చేస్తే చాలు. చేనేత చీరలపై జీఎస్టీ ఎఫెక్టు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందంటున్నారు కార్మికులు. కేంద్రం తమపై ఎలాంటి కరుణ చూపించలేదని, దీనివల్ల తమ బిజినెస్ పడిపోయిందని చెబుతున్నారు. అప్పులు పెరిగిపోయాయని, పిల్లల ఫీజులు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామంటున్నారు. ఇలా చేనేత దాంట్లో ట్యాక్స్ పెట్టడం వల్ల ఆర్థికంగా చేనేత కార్మికులు ఈ ట్యాక్స్ వల్ల ఇంకా సర్వనాశనం అయిపోవడం, కానీ బిజినెస్ డౌన్ అయిపోయి మా బతుకులు చాలా దారుణ పరిస్థితికి వచ్చేసింది. తినేదానికి కూడా తిండి లేని పరిస్థితి వచ్చేసింది. కానీ కనీసం మేము ఈరోజు మా ఆకలి చంపుకొని కూడా మా పిల్లల్ని చదివించుకుంటున్నాము. అప్పులు పాలైపోతున్నాము. వాళ్ళ పై చదువులు చదివించుకోలేకపోతున్నాము. సెంట్రల్లో గవర్నమెంట్ మారితే, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా బ్రతుకులు మళ్ళీ బాగుపడతాయని ఒక
కోరుకుంటాం. రోజు మొత్తం మగ్గం నేసిన ఇల్లు జరగడం కష్టంగా మారింది. కుటుంబం మొత్తం కష్టపడుతున్నా సమస్యలు తీరడం లేదంటున్నారు. ఎన్నికలప్పుడు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పే నేతలు ఆ తర్వాత ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శిస్తున్నారు. తమ జీవితాలు ఇలా మగ్గంతో మగ్గిపోవడమే కాని ఎప్పుడు బయటపడతామో చెప్పలేమంటున్నారు. చిన్నప్పటి నుంచి ఈ పని చేస్తాను, మగ్గం పని. 2 పిల్లలు మాకు. చాలా కన్నానే ఉంది. మేము చేస్తా అన్నా కూడా పని ఎంత చేసినా చాలదు మాకు. ఏ గవర్నమెంట్ ఏది చేయలేదు. ఇప్పుడు తెలుగుదేశం వచ్చినాక కొంచెం మేలు 11,500 సహాయం చేశారు మాకు. వచ్చిన డబ్బులతో మా పిల్లల్ని చదివించుకుంటున్నాము, అటు జరుపుకుంటున్నాము. తిండికి కూడా వర్షాకాలం వస్తే మాకు ఇబ్బందే, పని నిలిచిపోద్ది, నీళ్ళు వచ్చేస్తాయి, జరగదు మగ్గము. గుంతల్లో వర్షాలు వచ్చినప్పుడు గుంతల్లో నీళ్ళు వచ్చేస్తాయి, పని జరగదు. భోజనానికి కూడా జరిగేది కష్టమే మాకు. అప్పుడు చేనేత వెతలు ఇలా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యే వెర్షన్ మరోలా ఉంది. ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తున్నామని చెబుతున్నారు. ప్రణాళిక ప్రకారం వెంకటగిరిలో అభివృద్ధి చేశామని, తాగునీటి సమస్యను తీర్చామని చెబుతున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టి తక్కువ ధరకే పేదలకు మంచినీటిని అందిస్తున్నామని చెబుతున్నారు. పేదలకు ఇల్లును పంపిణీ చేశామని, చేనేతకు సబ్సిడీ ఇస్తున్నామంటున్నారు. 2019లో కూడా నేనే గెలుస్తా. ఎందుకంటే ప్రజలతో ఉన్నాం, ప్రజలతో మమేకమయ్యాం, ప్రజలకు పనిచేసాం. చేసిన పనులు వాళ్ళకి కళ్ళకు గంట కట్టినట్టు చూపిస్తున్నాం. అందుకని ఏదో మాయమాటలు చెప్పో అబద్ధాలు చెప్పో మేము ఓట్లు అడగడంలే. ప్రజలకు ఈరోజు ఏమైతే చెప్పామో, గతంలో 200 పెన్షన్ని 1000 రూపాయలు ఇచ్చాం, మా ముఖ్యమంత్రి ఇచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళా అది చాలదనంటే సంక్రాంతి బహుమతిగా మళ్ళా ఇంకో 1000 రూపాయలు ఇస్తున్నారు. రేపు ఫిబ్రవరిలో జనవరి నెలతో కలిపి 1000 రూపాయలు, ఆ నెల 2000, 3000 కలిపి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఇవ్వతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది, ఉత్సాహం వచ్చింది. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, తెలుగుదేశాన్ని గెలిపించాలని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఈ పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఇన్ని కష్టాల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇన్ని పనులు చేస్తున్నాడని చెప్పి ప్రజలకు తెలుసు. కాబట్టి ఎవరు ఏదో కలబొల్లి మాటలు ఇవన్నీ చెప్తే నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులు ఏం చెప్పినా కానీ అవన్నీ కూడా ప్రజలకు తెలుసు, అవి వినరు. చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రజలకి కనిపించేటట్టు పనులు చేశాడు. ఆ పనులు చూసే గెలిపిస్తారు. ఏళ్లు గడుస్తున్నా ఆ వృత్తిలోనే మగ్గుతున్నారు చేనేతలు. వారికి ప్రత్యామ్నాయం చూపాలని, చీరలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. ఇది నెల్లూరు జిల్లా వెంకటగిరి పూర్తి రాజకీయ విశ్లేషణ. మరో జిల్లాలో మరొక రాజకీయ విశ్లేషణపై మళ్ళీ కలుసుకుందాం. కెమెరామెన్ భరత్తో జేజిరామ్, నెల్లూరు డిస్టిక్, వెంకటగిరి. ఇప్పటికే వెంకటగిరి ప్రజలు ఫుల్ క్లారిటీతో ఉన్నారు. లోకల్ సెంటిమెంట్ మాత్రం బలంగా వినిపిస్తుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేకు పట్టం కడతారా, ఆనవును అందలం ఎక్కిస్తారా, లేక ప్రత్యామ్నాయ పవనాలు వీస్తాయా అంటే ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఎన్నికల సైరన్ మోగితే మాత్రం వెంకటగిరిలో రాజకీయాల అమాంతం వేడెక్కే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి ఏపీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. కీప్ వాచింగ్ 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.